మౌనం వెనుక నిజం. ఈ ఏనుగు ఎందుకు ఎప్పుడూ మాట్లాడలేదు, కాని అడవిలో అందరూ దాన్ని గౌరవించారు తెలుసా? ఒక పెద్ద అడవిలో ఒక ఏనుగుండేది. అది ఎప్పుడూ మౌనంగా ఉండేది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఇతర జంతువులు మాత్రం చిన్న చిన్న విషయాలకు గొడవపడేవి. నేనే గొప్ప, కాదు నేనే అని తగువులు పెట్టుకునేవి. ఒకరోజు గొడవ పెద్దదయ్యింది. అందరూ ఒకరిపై ఒకరు దాడి చెయ్యడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆ మౌనంగా ఉండే ఏనుగు ముందుకొచ్చింది. ఏమీ ఎక్కువగా మాట్లాడలేదు. కేవలం ఒక గంభీరమైన స్వరంతో ఆపండి అని చెప్పింది. అంతే, అడవంతా నిశ్శబ్దమయ్యింది. ఆ తర్వాత అది అందరికీ న్యాయం చేసి సమస్యను పరిష్కరించింది. అప్పుడు జంతువులందరికీ అర్థమయ్యింది, అది ఎప్పుడూ మౌనంగా ఉండటం బలహీనత కాదు, బలం. నీతి: ఎక్కువగా మాట్లాడడం కాదు, సరైన సమయంలో మాట్లాడటం నిజమైన బలం. ఇలాంటి కథలు ఇంకా చూడాలి అంటే తెలుగు కథలు కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.